ఇది ప్రేమతోనే జరుగుతుంది. ఇది ప్రేమ విప్లవం. యేసు ప్రేమతోనే అందరిని క్షమించాడు, ప్రేమతోనే అందరినీ మార్చాడు. నువ్వు పాపం చేస్తావు, నువ్వు నాకు అవసరం లేదు పో అని అనలేదు. నువ్వు కూడా అలాగే ఇతరులను అనకు. నేను ఎవరిని ఏమన్నాను, వెళ్ళిపోయిన వాళ్ళు మా నుండి వదిలి వెళ్ళిపోతుంటారు, కానీ వాళ్ళు అంటే మాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అంటాం. ఇప్పటికీ డైరెక్టర్ గారు కూడా అంటారు, వచ్చేయండి పిల్లలారా అంటారు. కారణం ప్రేమతో. కనుక నీవు భూమి మీద బ్రతికినంత కాలం ప్రేమతో పనిచేయి. శాశ్వతమైనది ప్రేమయే. ఈ ప్రేమే నిన్ను మార్చగలదు. ఈ ప్రేమే ఒక వ్యక్తిని మార్చగలదు. నీ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రేమే ఎదుటి వారి మీద చూపించాలి. ఎందుకంటే ప్రేమ చేత కావాలనుకున్నాడు. నువ్వు ప్రేమ చేత పని చేయి. నాకు చెప్పేసారేటండి, ఈ బరకాలు నేను తీయడం ఏంటండి, ఈ కుర్చీలు నేను తీయడం ఏంటండి, ఆ ఉల్లిపాయలు నేను కొనటం ఏంటండి. మీరు కొయ్యకపోతే చెప్పండి, నేను కోస్తాను. ప్రేమతో. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడికి మనం అంటే చాలా ప్రేమ ఉంది. ఆయన అర్థం చేసుకొని ఆయన ప్రేమిస్తే ఇక్కడేం చూశారు, పరలోకంలో పొంగిపోద్ది ఇక ప్రేమ.